ఎట చూసినా పచ్చని పసుపు జెండాలు, పచ్చని తోరణాలు, అడుగడుగునా పండగ వాతావరణం. ఎవరిని కదిలించినా ఉరకలెత్తే ఉత్సాహమే. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడు నేటి నుంచి కడపలో గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున మహానాడు నిర్వహిస్తున్నామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. మహానాడుకి సంబంధించి కడప వేదికగా టీడీపీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే మహానాడు ప్రాంగణం ఉందో అక్కడ ఉన్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ ఏ రకంగా జరుగుతున్నాయి, మహానాడుకి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు, లక్షలాది మంది కార్యకర్తలు, అటు టీడీపీకి సంబంధించిన కుటుంబం సభ్యులు ఒక కుటుంబ పండుగగా కూడా ఇక్కడ మహానాడు నిర్వహిస్తుంటారు. దానిలో భాగంగానే వచ్చే వాళ్ళెవరికి కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే దగ్గరుండి మంత్రి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇప్పటికే అటు వర్షాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటికి సంబంధించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా అక్కడ ప్రాంగణం, ముఖ్యమైన సభా ప్రాంగణం ఎక్కడైతే ఉందో అది ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు మిగతా ఖాళీ ప్రదేశాలకి సంబంధించి ఎక్కడికక్కడ చిప్స్ తో నింపి బురద కూడా ఎక్కడ తగలకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. వారితో మాట్లాడిపోతుంది. సార్, కడపలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వం అధికారం తర్వాత. ఏ రకంగా ఉండబోతుంది గత మహానాడులకి ఈ మహానాడుకి సంబంధించి? ఏదైతే మహానాడు అని అంటే ఈవేళ పార్టీ కార్యకర్తలకి కాదు, యావత్తు తెలుగు జాతి కూడా ఒక పెద్ద పండుగ. అటువంటి మహానాడుని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో కడపలో నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎటువంటి మంచి స్పందన రాయలసీమలో వచ్చిందో అంతకు మించి మొన్న 24 ఎన్నికల్లో రాయలసీమలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క మహానాడు సంబంధించిన ఏర్పాట్లు కూడా గత 10 రోజుల క్రితమే నిర్ణయం తీసుకుని, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కొంత మీమాంస ఉన్నటువంటి స్థితిలో 10 రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నా కూడా ఇంత పెద్దగా, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మహానాడులు చూసినటువంటి సీనియర్ నాయకులందరూ చెప్తూ ఉన్నారు, ఎక్కడ కూడా ఇంత ఎక్విప్మెంట్ అక్కడ సిస్టమేటిక్గా పోవడం కానీ, అదేవిధంగా అకామిడేషన్ కూడా ఎక్కడెక్కడ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇట్లా అన్నీ కూడా కళ్యాణ మండపాలు అన్నీ కూడా ఈ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వడం కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా మహానాడు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా గతంలో జరిగినటువంటి మహానాడుల కంటే కడప మహానాడు చరిత్రలో నిలబడేటువంటి విధంగా, చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి విధంగా జరగబోతుంది. అయితే తీర్మానాలకు సంబంధించి తీసుకుంటే ప్రతి మహానాడికి కూడా కొంత తీర్మానాలు ప్రవేశపెడుతూ ఉంటారు. కానీ ఈసారి ఏమైనా ప్రత్యేక తీర్మానాలు, ఎందుకంటే లోకేష్ గారు కూడా ఈ తీర్మానాలకు సంబంధించి కొంత కసరత్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేకత? మీరు చెప్పినట్లుగా గతంలో కంటే భిన్నంగా ఈరోజు తీర్మానాలు ఉండాలి, మహానాడుని నడపాలి అనేటువంటి ఆలోచన నారా లోకేష్ బాబు గారికి ఉంది. ఎందుకంటే మహానాడులో క్రమాన్ని చూస్తూ ఉంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఆ తీర్మానాల విషయంలో కూడా రొటీన్గా కాకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఆ కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తని ఎట్లా మనం ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి ఎట్లా తయారు చేయాలి, సంస్థాగతంగా ఎట్లా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, అదేవిధంగా ఎవరైతే యువత ఉంటారో వాళ్ళకి విద్య ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా కల్పించడంలో మన పార్టీ పాత్ర ఏమిటి, అదేవిధంగా మహిళలు ఎవరైతే మనలో సగం ఉన్నారో వాళ్ళని, అంటే ఇట్లా ఒక 6 అంశాల మీద పార్టీ స్ట్రెంగ్తన్ చేసేటువంటి దాని మీద సంస్థాగతంగా మొదటి రోజు, రెండో రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఈ సంవత్సర కాలంలో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలనేది తీర్మానాల రూపంలో, అందులో కూడా పర్టికులర్గా రాయలసీమకు మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు గంగ, హంద్రీనివ, గాలేరు నగరి, ఎల్ఎల్సి, ఒక హెచ్ఎల్సి, ఒక కడప కర్నూలు కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. వీటితో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్స్ 4,000, 6,000, 15,000 రూపాయలు, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషను, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్, 20,000 రూపాయలు మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో సాయం అందించడం, ఇట్లా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్నాయో అవి కూడా ప్రజల్లోకి ఏ మాదిరిగా మనం కార్యకర్తలు తీసుకెళ్లాలి, పార్టీ రకంగా తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా చర్చనీయాంశంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.
మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో మహానాడుకి సంబంధించిన ఏర్పాట్లు మంత్రి అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఖచ్చితంగా మహానాడులో ఏవైతే తీర్మానాలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా, ప్రజలతో పాటు అటు యువతకి ఉపయోగపడేలాగా ఈసారి తీర్మానాలు ఉండబోయేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే ఇక్కడ వస్తే ఓటు స్టూడియో. టీడీపీ మహానాడుకి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు అట్టహాసంగా తెలుగుదేశం పండగ జరగనుంది. కడపలో సభ వేదికగా తెలుగు తమ్ముళ్లు గర్జించనున్నారు. 6 ప్రధాన అంశాల ప్రాతిపదికన చర్చలు, తీర్మానాలు చేయనున్నారు. ఈ సందర్భంగా చివరి రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని అంటున్న టీడీపీ సీనియర్ నేత కంబంపాటి రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. టీడీపీ మహానాడుకి సర్వం సిద్ధమైంది. కడపలో మరోసారిగా కూడా నిర్వహిస్తున్న మహానాడుకి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు కంబంపాటి రామ్మోహన్ గారు ఉన్నారు. సార్, ఎలాగా అంటే మొదటిసారి కడపలో నిర్వహిస్తున్నారు, ఏంటి ఈసారి ప్రత్యేకత ఇక్కడ ఈ మహానాడుకి సంబంధించి? అంటే మీరు చూశారు, మేము ఈ యొక్క మహానాడు అంటే పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క జన్మదినాన్ని పునర్స్కరించుకొని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ మహానాడు అనేది కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. ఆ మహానాడు ముఖ్యంగా ఏంటంటే పార్టీ మెంబర్షిప్ చేసుకుని ఆ తర్వాత గ్రామ స్థాయి కమిటీ నుంచి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకున్న తర్వాత అదేవిధంగా రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఎన్నిక, ఈ ప్రక్రియ అంతా ఉంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఎన్ని మహానాడులు జరుపుకున్నప్పుడు కూడా రాయలసీమలో ముఖ్యంగా మన కడపలో మొట్టమొదటిసారి ఈ యొక్క మహానాడు జరుపుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ప్రతి జిల్లా అంటే ఏ విధంగా సమగ్రాభివృద్ధి చేయాలనుకుంటున్నారో, సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిని 2 కళ్ళలాగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక వేసుకుని, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ముఖ్యంగా యువత కొత్త తరం కూడా ముందుకు వస్తుంది కాబట్టి పాత కొత్త తరాల కలయికతో ఇప్పుడున్న ప్రజల అవసరాలు కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి టెక్నాలజీని అనుసంధానం చేసి మరి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేసామో అవన్నీ కూడా ఏ విధంగా అమలు పరుస్తున్నామో వాటిని ప్రజలకు చెప్పి పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా ఈవేళ ఈ మహానాడు ముఖ్యంగా ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తా ఉన్నా. చాలామంది ఇప్పుడు నేను ఈవేళ వచ్చాం కాబట్టి చాలామంది మాట్లాడుతూ ఉన్నాం. మహానాడు అనగానే ఒక పండుగ వాతావరణం వచ్చేసింది. కడపలో ఇప్పటిదాకా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కడపలో మహానాడు జరుపుకోలేదు కాబట్టి వాళ్ళు ఓన్గా తీసుకుని ఇది మా ఇంటి పండుగ అని ప్రతి ఒక్కరు భావించే విధంగా ఇక్కడ భావిస్తూ ఉన్నారు. ఒకటే ఏంటంటే భగవంతుడు కనుకరించి ఈ వాతావరణం ఒకటే మరి వానదేవుడు సహకరించాలి. అది కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు కూడా సంస్థాగతంగా పార్టీ విషయాలన్నీ కూలంకుషంగా చర్చించుకుని పార్టీని ఇంకా అంటే ఆల్రెడీ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో, పార్టీలో చేసిన 6 వాగ్దానాలు ఏ విధంగా అమలుపరచాలనే వాటి మీద పార్టీ యంత్రాంగాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క యువతరం కోరుకుంటున్న వాళ్ళ కోరికలు, ఎందుకంటే ఇది 4వ తరం కింద 3వ తరం కింద లెక్కేసుకోవాలి. ఎన్టీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడున్న యువతరానికి ఏ విధంగా వాళ్ళ కోరికలు ఉన్నాయి అవన్నీ కూడా అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. సుదీర్ఘంగా చర్చించుకోవడానికి ఈ యొక్క మహానాడు వేదిక బాగా ఉపయోగపడుతుంది. ఏర్పాట్లు అన్నారు, ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు నేనైతే చూడలేదు. మొత్తంగా కూడా మహానాడు వేదికగానే రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా సంక్షేమం అమలు చేసింది, దాంతోపాటు ఏ రకమైన అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుంది అనే దాన్ని మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈసారి ప్రత్యేకంగా లోకేష్ ఈ తీర్మానాలకి సంబంధించి కొంత దృష్టి సారించి ప్రత్యేకంగా తీర్మానాలు ప్రవేశపెడతారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న యువతకు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ తీర్మానాలు దానికి సంబంధించి అందరికీ ఉపయోగపడేలాగా దానిపైన చర్చా విశేషాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మహానాడు వేదిక కూడా ఈసారి పూర్తి స్థాయిలో గతానికి భిన్నంగా ఈసారి మహానాడు జరుగుతుంది 3 రోజులు అంటూ కూడా టీడీపీ నేతలు ఆశాభావం అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ వస్తే ఓటు స్టూడియో.
భారీ వర్షాలు ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేశాయి. ముంబై నగరానికి రుతుపవనాలు ముందుగానే తాకడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దైంది. పలు ప్రాంతాలు నీట మునిగిపోగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల దాటికి ఇటీవలే ప్రారంభమైన వర్లీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ పూర్తిగా జలమయమైంది. మరోవైపు దక్షిణ ముంబైలోని సంపన్నులు నివసించే కెమ్స్ కార్నర్ ప్రాంతంలో రోడ్డు కొంత భాగం కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కెమ్స్ కార్నర్ నుంచి ముఖేష్ చౌక్ వైపు వెళ్లే అన్ని వాహనాలను వార్డెన్ కలెక్షన్ వద్ద నిలిపివేసి యూటర్న్ తీసుకుని కెమ్స్ కార్నర్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తున్నారు. కెమ్స్ కార్నర్ నుంచి నెపియన్ రోడ్డు వైపు ఏ వాహనాన్ని అనుమతించడం లేదు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచనలు జారీ చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రన్నింగ్ బస్ లో మంటలు చెలరేగాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ లో ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 36 మంది ప్రయాణికులు ఉండగా డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక్కడ మధ్యలో పెడతా మేము నైట్ 11కి బయలుదేరినాము. గంగా స్నానం కని వచ్చినాం. మాకు టూరిజం పంతులని రామయ్య గారని లింగనపేట వాస్తవ్యులు. వారు 40 ఏళ్ళ నుంచి ఇదే టూరిజం ముక్తినాథ్ కూడా పోయి వచ్చినాం. మేము వారితో ఎప్పుడు మాకు ఏం కాలేదు. ఇవాళ సురక్షితంగా బయటకు వెళ్ళినాము. కాకపోతే ప్రాబ్లం ఏం కాలేదు. 4:30కి బయటికి వెళ్ళి ఇక్కడ రీచ్ అయినా మార్నింగ్ ప్రాణాంతం బయట బస్ ఎక్కిన 5 మినిట్స్కి ఏసీ వేసిండ్రు. వేసినాక 2 మినిట్స్ ఏసీ నడిచినాక ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయినాక గ్లాసెస్ తీసుకుందామని అసలు పక్కన ఇక్కడ భార్య వైఫెండ్ అయిపోయింది. వస్తుంది అన్నారు. దిగేసి ఏసీ పేరు అర్థం చెప్తున్నారు. ఏసీ పేరు అయింది. నేను దిగండి అందరూ దిగేస్తున్నాను. దిగేసరికి పంతులు గారు అక్కడే మమ్మల్ని తీసుకొచ్చిన పంతులు గారు హాస్పిటల్ పోయింది. మంది కూడా 35 మంది బయటకు వచ్చేసి ఆల్రెడీ బయటకు వచ్చినాక పేలు స్టార్ట్ వెంటనే మేము పరిగెత్తిన మేము నైట్ 11కి బయలుదేరినాము. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కమణిలంకలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో 8 మంది గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లభ్యమైన మృతదేహం రాజేష్ దిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
సెర్చ్ ఆపరేషన్ పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికి 8 మందిలో ఒక బాడీ అయితే ట్రేస్ అయింది. వడ్డీ రాజేష్ అనే అతనిది ట్రేస్ అయింది. ముమ్మడారం సిహెచ్సికి పోస్ట్ మార్టం పంపించాము. ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ టీము, పోలీస్ టీము అండ్ రెవెన్యూ టీమ్, అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అన్ని టీమ్స్ కలిపి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఒక 6 డ్రోన్స్ కూడా ఫ్లై అవుతున్నాయి. సో అదర్ బాడీస్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికి 8 మందిలో ఒక బాడీ అయితే ట్రేస్ అయింది. వడ్డీ రాజేష్ అనే అతనిది ట్రేస్ అయింది. ముమ్మడారం సిహెచ్సికి పోస్ట్ మార్టం పంపించాము. ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ టీము, పోలీస్ టీము అండ్ రెవెన్యూ టీమ్, అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అన్ని టీమ్స్ కలిపి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఒక 6 డ్రోన్స్ కూడా ఫ్లై అవుతున్నాయి. సో అదర్ బాడీస్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికి 8 ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికి 8 మందిలో ఒక బాడీ అయితే ట్రేస్ అయింది. వడ్డీ రాజేష్ అనే అతనిది ట్రేస్ అయింది. ముమ్మడారం సిహెచ్సికి పోస్ట్ మార్టం పంపించాము. ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ టీము, పోలీస్ టీము అండ్ రెవెన్యూ టీమ్, అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అన్ని టీమ్స్ కలిపి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఒక 6 డ్రోన్స్ కూడా ఫ్లై అవుతున్నాయి. సో అదర్ బాడీస్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికి 8 మందిలో ఒక బాడీ అయితే ట్రేస్ అయింది. వడ్డీ రాజేష్ అనే అతనిది ట్రేస్ అయింది. ముమ్మడారం సిహెచ్సికి పోస్ట్ మార్టం పంపించాము. ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ టీము, పోలీస్ టీము అండ్ రెవెన్యూ టీమ్, అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అన్ని టీమ్స్ కలిపి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఒక 6 డ్రోన్స్ కూడా ఫ్లై అవుతున్నాయి. సో అదర్ బాడీస్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు శ్రీలంకలో సిహెచ్సిలో అక్కడి నుంచి ఇస్తాంబుల్లోని డోల్మా బాహ్ వర్కింగ్ ఆఫీస్ లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి మహమ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తుర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫీడాన్, రక్షణ మంత్రి యూసర్ గులేర్ కూడా హాజరైనట్లు ఎర్డోగన్ కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ టర్కీ, ఇరాన్, అజర్బైజాన్, తజికిస్తాన్ 4 దేశాల పర్యటనకు వెళ్లారు. ఇది ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఇవాల్టి నుంచి టీడీపీ మహానాడు జరగనుంది. 3 రోజుల పాటు అట్టహాసంగా టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. కడపలో సభా వేదిక సిద్ధమైంది. 6 ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చలు, తీర్మానాలు చేయనున్నారు. ఈ సందర్భంగా చివరి రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. కడప గడపలో
మహానాడు నిర్వహించేందుకు మొత్తం సర్వం సిద్ధమైంది. టీడీపీ పార్టీకి సంబంధించి మొదటిసారి కడపలో ఈ మహానాడు నిర్వహిస్తుంది. అయితే ఈ 3 రోజుల పాటు నిర్వహించే ఈ మహానాడుకి సంబంధించి ఈసారి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారా లోకేష్ యువతకి సంబంధించి కొన్ని 6 ప్రతిపాదనలకి సంబంధించిన తీర్మానాలు అయితే ప్రతిపాదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ తీర్మానాలతో పాటు మరికొన్ని తీర్మానాలు కూడా ఈసారి మహానాడు వేదికగా అటు యువత ముఖ్యంగా ప్రజలకి సంబంధించి కూడా వాటిపైన సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. ఇక మొదటి రోజు తీసుకుంటే ముఖ్యంగా మహానాడు 27వ తారీఖు మొదటి రోజు తీసుకుంటే పూర్తి స్థాయిలో ఈ రోజు అటు సభ్యత్వాల నమోదు కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు సభ్యత్వాల నమోదు తర్వాత దానికి సంబంధించి జ్యోతి ప్రజ్వలన కావచ్చు, ఇతర అంశాలన్నిటి కూడా మొదటి రోజు సభ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, అదేవిధంగా మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాలు కూడా ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపైన ప్రధాన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకి సంబంధించి కూడా ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా ఆ రోజు అంటే మొదటి రోజు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో పాటు అటు పసుపు పండగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:45 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదిక పైన చేరుకోవడం జరుగుతుంది. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరుగుతుంది. ఇక అనంతరం మా తెలుగు గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు దీనికి సంబంధించి ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసే మృతి చెందిన కార్యకర్తలు, నేతలు సంతాపం అయితే తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తడం జరుగుతుంది. 11:30 రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేస్తారు. అదేవిధంగా కోశాధికారి పార్టీకి సంబంధించిన నివేదికను సమర్పిస్తడం జరుగుతుంది. ఇక పలు కీలక అంశాలపైన మొదటి రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. తర్వాత భోజన విరామం తర్వాత 6 సూత్రాలు మొదటిదైన కార్యకర్తే అధినేత, రెండోదైన యువగణంలో అంశం పైన చర్చ జరగనుంది. మై టీడీపీ యాప్తో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా చర్చించున్నారు. ఇక రెండో రోజు బుధవారం ప్రతినిధులు సభతో పాటు అటు పార్టీ వ్యవస్థాపక ఎన్టీఆర్ సంబంధించిన 102వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అయితే అర్పించుకున్నారు. అనంతరం 6 సూత్రాల్లో 3వదైన తెలుగు జాతి విశ్వఖ్యాతి, 4వదైన స్త్రీశక్తి, 5వ అంశం సామాజిక న్యాయం, పేదల ప్రగతి, చివరిది అన్నదాతకు అండగా పైన చర్చించి తీర్మానాలు అయితే చేస్తారు. సాయంత్రం 5:30కు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడి ప్రసంగం అయితే ఉంటాయి. 3వ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తర్వాత నుంచి 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించి మరోపక్క ఇప్పటికే అటు వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా సభ ఆయన క్యాంపు కార్యాలయం ఇలా అన్నిటికీ కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఈ ప్రతినిధులకు సంబంధించిన సభా వేదిక పైన దాదాపు 450 మంది కూర్చునే విధంగా కూడా 164 అడుగుల వెడల్పు, 510 అడుగుల పొడవుతో ఈ వేదికనైతే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. కింద 25,000 మంది కూర్చుని చర్చించేలాగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మహానాడికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటైన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మహానాడుకి సంబంధించి 3 రోజుల పాటు టీడీపీ ఒక పండుగ వాతావరణంలాగా కూడా అటు టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ మహానాడిని జరుపుకుంటారు. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఇక్కడ వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే వరకు కూడా ఇక్కడికి వచ్చే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి మహానాడుకి ప్రత్యేకంగా 6 తీర్మానాలు లోకేష్ అయితే ప్రతిపాదించారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగి ఆ తీర్మానాలు కూడా మహానాడులో తీర్మానానికి సంబంధించి ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో మహానాడుకి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. ఓటు స్టూడియో.